అశేష భక్తజనుల సాక్షిగా శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా కొనసాగింది. అయోధ్యలో బాలరాముని ప్రతిష్ఠించి ఏడాది గడిచిన సందర్భంగా అయోధ్య ఐక్యవేదిక కమిటీ ఆధ్వర్యంలో కడప నగరంలోని మున్సిపల్ మైదానంలో శ్రీ సీతారాముల కళ్యాణాన్ని నిర్వహించారు. తొలుత స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు విశేష అభిషేకాలు నిర్వహించారు. స్వామి అమ్మవార్లను కళ్యాణ వస్త్రాలతో అలంకరించి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై కొలువు తీర్చారు. ప్రముఖ వేద పండితుల బృందం కళ్యాణ క్రతువును ప్రారంభించారు. గణపతి పూజ, పుణ్యాహవచనం, కంకధారణ, యజ్ఞోపవీత ధారణ చేయించారు. మహామంగళ సూత్రానికి షోడశోపచార పూజ చేసి భక్తులకు దర్శింపచేశారు. మంగళ వాయిద్యాల నడుమ వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య అర్చక స్వాములే స్వామివారి పక్షాన అమ్మవారి గళసీమలో మంగళసూత్రాలను అలంకరించారు. అనంతరం ఉత్సాహభరితంగా అక్షతారోహణ కార్యక్రమం నిర్వహించారు. నగరంలో ఇవాళ కన్నుల విందుగా శ్రీ సీతారాముల కళ్యాణం జరపడం జరిగింది. అదేవిధంగా ఈ కళ్యాణం తర్వాత శోభాయాత్ర కూడా ఉంటుంది కడప నగరంలో. మరి ఈ కార్యక్రమ నిర్వాహకులను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. గత జిల్లా ప్రజలందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ, అదేవిధంగా ప్రతి ఒక్కరికి ఆ శ్రీరామచంద్రుని ఆశీస్సులు మెండుగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. శోభాయాత్ర శ్రీరామునిది ఈరోజు కడప పట్టణంలో జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఈరోజు సీతారాముల కళ్యాణం చేసుకొని ఈరోజు ముందుకెళ్తున్నాము.